భారతదేశంలో 35.5% మంది హైపర్ టెన్షన్, హై బీపీతో సఫర్ అవుతున్నారు. అసలు హైపర్ టెన్షన్‌కి కారణం ఏంటి? అది జెనెటిక్ కావచ్చు, లేదా రకరకాల ప్రెషర్స్ కావచ్చు, మోడర్న్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం కావచ్చు. మనం టేబుల్ సాల్ట్ ఏదైతే వాడతామో దానిలో 97% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు తగ్గించేసి కే సాల్ట్ లేదా పొటాషియం క్లోరైడ్ వాడాలని చెప్పి WHO గైడ్లైన్స్ చెప్తున్నాయి అన్నమాట. అంటే సోడియం క్లోరైడ్ను ఇప్పుడు తగ్గించేసి పొటాషియం క్లోరైడ్ లేదా కే సాల్ట్ను వాడాలని చెప్పి WHO గైడ్లైన్స్ చెప్తున్నాయి. భారతదేశంలో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ బాగా పెరిగిపోతున్నాయి. దీంతో మనం సాల్ట్ యూసేజ్ గురించి ఎక్కువగా ఆలోచించాలి. ముఖ్యంగా సదరన్ ఇండియన్ స్టేట్స్‌లో అవసరమైన దానికంటే ఎక్కువగా సాల్ట్ వాడతాం అనమాట. ముఖ్యంగా మనం ప్రిజర్వేటివ్స్, పచ్చళ్ళు అవన్నీ ఎక్కువ తింటాం కదా! వాటిలో సాల్ట్ వేస్తే ఎక్కువ కాలం అవన్నీ ప్రిజర్వ్ అవుతాయని చెప్పి ఎక్కువగా మనం సాల్ట్ వాడతాం. ఈ పొడుల్లో, పచ్చళ్ళలో, కారాల్లో, అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు ఇలా స్నాక్స్ వాడతాం కదా! వీటిలో కూడా ఎక్కువ సాల్టెడ్ అనమాట. అంత సాల్ట్ కంటెంట్ మనం తీసుకుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే మనం తీసుకునే సాల్ట్‌లో సోడియం కంటెంట్ తగ్గించుకోవాలని. 30% సోడియం కంటెంట్ గనుక తగ్గించుకోగలిగితే మన బాడీలో చాలా మార్పొస్తాయి. చాలా క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అయితే ఈ సోడియం తగ్గించడం అనేది కేవలం ఫ్యామిలీ అంటే కిచెన్‌లో వాడే టేబుల్ సాల్ట్‌కి మాత్రమే. దీనిలో ఒక కాంట్రవర్సీ ఉందనమాట. యాక్చువల్‌గా ఎక్కువ ఉప్పు ఎక్కడ వాడతాం? ఎక్కువ ఈ సోడియం కంటెంట్ ఉన్న ఉప్పు ఎక్కడ వాడతాం? ఎందుకంటే సోడియం టేస్ట్‌కి అలవాటు పడితే ఏమవుతది? నోరు ఆరిపోతా ఉంటది. మనకి వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తది. ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో, కేఫ్‌టేరియాస్‌లో, రెస్టారెంట్స్‌లో బాగా టేస్టీ ఫుడ్ తయారు చేసేటప్పుడు సోడియం కంటెంట్ ఎక్కువున్న సాల్ట్ వాడతారు. ఇప్పుడు సోడియం ఉన్న సాల్ట్ ఎక్కువ అద్దితే గనక దానిలో మాయిశ్చర్ కంటెంట్ రిటైన్ చేసుకొని బరువు కూడా పెరిగిద్దంట. దానివల్ల ఏంటి? అదే కాస్ట్‌కి ఎక్కువ వెయిట్ వస్తది. మనం చూస్తే చిప్స్ ప్యాకెట్స్, బయట రకరకాల ఫుడ్స్ వాటిలో బాగా సాల్టీగా టేస్టీగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సాల్ట్ వల్ల టేస్ట్ యాడ్ అవుద్ది. అంతేకాదు వెయిట్ కూడా యాడ్ అవుద్దనమాట ఆ ప్యాకేజ్‌కి. దానివల్ల ఎక్కువగా సోడియం కంటెంట్ ఉన్న సాల్ట్ వాడతారు. మన టేబుల్ సాల్ట్‌లో లేదా కిచెన్ సాల్ట్‌లో సోడియం కంటెంట్ తగ్గించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సోడియం కన్జంప్షన్ తగ్గుద్ది. పొటాషియం కన్జంప్షన్ పెరుగుద్ది. బాడీలో ఎప్పుడైతే పొటాషియం కన్జంప్షన్ పెరుగుద్దో దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది బాగా తగ్గుద్దనమాట. పొటాషియం అనేది మనం న్యాచురల్‌గా కూడా గెయిన్ చేసుకోవచ్చు. బీన్స్, పీస్, నట్స్, వెజిటబుల్స్, స్పినాచ్, క్యాబేజ్, ఫ్రూట్స్, బనానా, పపాయ లాంటి ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా పొటాషియం కంటెంట్ ఉంటదనమాట. ముఖ్యంగా సాల్ట్‌లో సోడియం తగ్గించేసి పొటాషియం పెంచితే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. అయితే దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. ప్రెగ్నెంట్ వుమెన్ కానీ, చిన్న పిల్లలు కానీ, కిడ్నీ ఇంపైర్‌మెంట్ ఉన్నోళ్ళు కానీ, వాళ్ళు సోడియం కంటెంట్ ఉన్న సాల్ట్ వాడటం మంచిది. పొటాషియం కంటెంట్ ఉన్న సాల్ట్ కంటే కూడా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ గైడ్‌లైన్స్ తయారు చేసేటప్పుడు దాదాపు 26 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ చేశారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాతో సహా 35,000 మంది పార్టిసిపెంట్స్‌తో ఈ ట్రయల్స్ చేశారంట. 2 మాసాల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ ట్రయల్స్ నడిచాయంట. ఎవరిపైనైతే ఈ ట్రయల్స్ చేశారో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ చాలా వరకు తగ్గిందంట. అంతేకాదు నాన్ ఫ్యాటల్ స్ట్రోక్ రిస్క్ 10% తగ్గిందంట. అదేవిధంగా కార్డియోవాస్కులర్ డెత్స్ అనేవి 23% తగ్గాయంట. అంటే కార్డియోవాస్కులర్ డెత్స్ తగ్గాయి, స్ట్రోక్స్ తగ్గాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గింది. అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్ట్రాంగ్‌గా సాల్ట్ సబ్స్టిట్యూట్స్ అంటే సోడియం వాడకుండా పొటాషియం వాడమని చెప్తున్నారనమాట. ముఖ్యంగా మన దేశంలో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, హైపర్ టెన్షన్ బాగా పెరిగిపోతుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య ఈ హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ వస్తున్నాయి. దాదాపు భారతదేశంలో 315 మిలియన్ల మంది అంటే 35% మంది మన జనాభా హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారనమాట. వీళ్ళందరికీ కూడా తినే ఆహారంలో సాల్ట్ రిడక్షన్ ముఖ్యంగా సోడియం కంటెంట్ ఉన్న సాల్ట్ రిడక్షన్ చాలా అవసరం అనమాట. ఎప్పుడైనా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది చాలా అడిక్ట్ అయిపోతాం. టేస్ట్ ఎక్కువ ఉంటదనమాట. కానీ దానివల్ల దప్పిక ఎక్కువవుద్ది, థర్స్ట్ ఎక్కువవుద్ది. అండ్ మినరల్ వాటరు, కోకో కోలాస్ ఒక పక్క బాగా కారం తింటూ పక్కన ఏం పెట్టుకుంటాం మనం మినరల్ వాటర్ కానీ, కోకో కోలా, పెప్సీ లాంటివి తాగుతాం కదా! సో, ఆ బిజినెస్ కూడా పెంచేందుకు సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్‌ని ఎక్కువ అమ్ముతున్నారనమాట. సోడియం అనేది మాయిశ్చర్‌ని, తేమని ఎక్కువగా అబ్జార్బ్ చేసి రిటైన్ చేస్తదనమాట. దానివల్ల బరువు కూడా ఆ ఫుడ్ ప్రొడక్ట్ బరువు కూడా పెరుగుద్ది. అందుకనే ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్‌లో సోడియం ఎక్కువ వాడతారనమాట. సోడియం వాడటం వల్ల ఆ ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుద్ది. ఎక్కువ ఉప్పేసి ప్రిజర్వ్ చేయడం వల్ల ఆ ఫుడ్ ఎక్కువ సేపు నిలవ ఉంటదనమాట. ఎక్కువ కాలం నిలవ ఉంటది. అందుకని ప్యాక్ చేసే ఫుడ్స్‌లో ఎక్కువ సోడియం వాడతారు. అదేవిధంగా పచ్చళ్ళలో ఎక్కువ సోడియం వాడతారు. అప్పడాలు, ఊరమిరపకాయలు వీటిలో కూడా ఎక్కువ సోడియం వాడతారు. ఎక్కువ కాలం నిలవ ఉండటానికి. ఇక్కడ మనం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వల్ల 2 క్యాంపెయిన్స్ చెప్పుకోవాలి. ఒకటి ఆసే తోడా కమ్ క్యాంపెయిన్. ఎక్స్‌క్లూజివ్‌గా సాల్ట్‌కి సంబంధించి తగ్గించండి ఉప్పు వాడకం. ఆసే తోడా కమ్.
తర్వాత ఈట్ రైట్ ఇండియా క్యాంపెయిన్. ఓవరాల్‌గా ఉప్పు అనేది మన జీవితంలో ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఎవరైతే హెల్తీ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారో వాళ్ళు ఉప్పు తగ్గించి వాడటం మంచిది. ఒకవేళ వాడాలనుకుంటే WHO చెప్పిన సబ్స్టిట్యూట్స్ వాడటం మంచిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసలు మనం ఎంత సాల్ట్ ఉప్పు రోజుకి తీసుకోవాలని చెప్తుందంటే 5 గ్రామ్స్. కానీ భారతదేశంలో మాత్రం రోజుకి 11 గ్రాములు తీసుకుంటాం. సౌత్ ఇండియాలో అయితే అసలు లెక్కే లేదనమాట. ప్రతి రూపంలో మనం సాల్ట్ తీసుకుంటాం. పచ్చళ్ళ రూపంలో, అప్పడాల రూపంలో, మిరపకాయల రూపంలో, రకరకాల రూపాల్లో మనం సాల్ట్ లేనిదే మనం వాడమనమాట. అది సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన టేస్టీ కుజిన్స్‌లో అవి ఎక్కువ వాడుతుంటాం. కాబట్టి సాల్ట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది.